ఇదిగోండి చూడండి, ఆయిల్ కానీ ఏమైనా ఇందులో దిగిందా లేదా, ఇది కూడా ఇట్లా పక్కన కొంచెం వేడిగా ఉంది కదా. చూడండి, అసలు ఆయిల్ అయితే ఏమీ దిగలేదు. ఎంత క్రిస్పీగా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఏంటి ఇంత పెద్ద పార్సిల్ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్ మేము అమెజాన్లో బుక్ చేసాము ఆల్రెడీ. ఇక్కడ ఒక ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు. ఇది కంపెనీ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, నింజా అనే కంపెనీ. ఇది నెంబర్ 1 కంపెనీ అనమాట. మామూలుగా ఇక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఇండియన్స్ ఎవరైనా ఒకళ్ళు కొంటే పొలమంటే అందరి ఇళ్లలో ఉంటాయి. అలాగే ఒక ఫ్రెండ్ ఇంట్లో నేను చూసి నేను కూడా ఇది కొన్నాను అనమాట. అది చాలా చాలా ఉపయోగంగా ఉంది. ఎందుకంటే ఇది మామూలుగా మాకు ఇక్కడ పెద్ద పెద్ద ఓవెన్స్ ఉంటాయి. ప్రతిసారి ఆ ఓవెన్స్ క్లీన్ చేసుకోవడం, అందులో పెట్టడం అవన్నీ కూడా చాలా కష్టమైంది కదా. అలాగే ఇప్పుడు వీటిలో అనుకోండి, ఇక్కడ ఎక్కువగా పిల్లలు మన ఇండియన్ ఫుడ్ ఎంత చేసినా కూడా ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్కి కానీ అలాగే చికెన్ నగెట్స్ వాటికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలా వీక్లో 2 times 3 times అలా చేస్తాం కదా. ప్రతిసారి ఓవెన్ క్లీన్ చేసుకుని ఓవెన్లో మనం పెట్టేదానికన్నా ఇది ఒకటి ఉంటే మాత్రం 7 in 1 అనమాట. ఇది ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, అలాగే మన పిజ్జా పెట్టుకోవచ్చు. అట్లానే మన చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా, చికెన్ నగెట్స్, చికెన్ ఫ్రైస్ అన్నీ ప్రతి ఒక్కటి. ఇది ఏంటి ఏ విధంగా ఉందనేది నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. అట్లాగే ఫిష్ అండ్ చిప్స్, అట్లా మామూలుగా ఫ్రోజన్ ఫుడ్ ఏదైనా కూడా చేసుకోవచ్చు. అలాగే మన కొన్ని స్టిక్స్కి వెజిటేబుల్స్ కానీ లేకపోతే పన్నీర్ కానీ అలా స్టిక్ చేసుకొని గ్రిల్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఆ గ్రిల్ కూడా ఇందులో గ్రిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కూడా 5 minutes చికెన్ బర్గర్ కానీ బర్గర్ చేసుకోవాలనుకోండి, ఆ బర్గర్లో అది చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కూడా పెడితే ఇందులో ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసేసి మామూలుగా ఇది గ్రిల్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్టెండ్ ఆయిల్ ఉండదని, అదే ఓవెన్లో ఎలా పెట్టుకుంటే ఫ్రై చేసుకోకుండా మనం దీనిలో ఆయిల్ లేకుండా ఒకవేళ ఆ ఫ్రోజన్ ఫుడ్ని ఆయిల్ ఉండదు కూడా ఎక్స్ట్రా ఉంటే ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ నింజా ఇది ఏ విధంగా ఉంటుంది ఏంటిదని నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. జనరల్గా ఇది మామూలుగా మా ఫ్రెండ్ వాళ్ళందరూ కొనుక్కున్నప్పుడు 26,000 అలాగా. ఇప్పుడు నాకు ఫ్రెండ్ చెప్పింది అనమాట, ఆఫర్లో ఇది వచ్చేసి 140 pounds, అంటే మన మనీలో 15,000. ఇప్పుడు ఆఫర్లో ఉందని చెప్పేసి నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. అమెజాన్ లింక్ మనకు ఇప్పుడు ఇక్కడ ఉండవాళ్ళే కాకపోయినా ఇండియాలో కూడా అమెజాన్లో మనం ఇది చూసుకోవచ్చు. ఇది చాలా చాలా ఉపయోగం ఉంటుంది. ఓవెన్స్ లాగానే అనమాట. ఓవెన్ ప్రతిసారి మనం క్లీన్ చేసుకునే దానికి ఇది ఓన్లీ ట్రేస్ మీకు చూపిస్తాను ఎంత ఈజీ అనేది. ఈ ట్రేస్ క్లీన్ చేసుకుంటే మనకు సరిపోద్ది. చూడండి ప్యాకింగ్ అంతా కూడా ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో. ఇదిగోండి, ఇది బయటికి తెద్దాము. ప్యాకింగ్లో డ్యామేజ్ కాకుండా ఎంత ప్యాకింగ్ ఎంత బాక్స్లో పెట్టి స్ట్రాంగ్ ఓపెనింగ్. దీన్ని రివర్స్ చేసి మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము ఈ బాక్స్. చూడండి, చూడండి, నింజా ఫుడీ మ్యాక్సిమం హెల్త్ గ్రిల్ అండ్ ఎయిర్ ఫ్రై కుక్. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఏమేమి ఐటమ్స్ కుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా చూడండి ఏ విధంగా ఇచ్చారో. ఇవన్నీ కూడా ఇలా గ్రిల్ చేసుకోవచ్చు, పిజ్జా పెట్టుకోవచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ విధంగా గ్రిల్ అవుతుంది అనమాట. 4 వైపులా కూడా చూస్తే మీరు ఈ ట్రే అనమాట. ఇవన్నీ ట్రే కూడా మీకు చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ ఇటు కూడా అలానే ఇటు చాలా బరువు ఉందన్నమాట. అసలు ఎంత దాని మీద కూడా రాశారు, చాలా వెయిట్ 18 kgs అంట. ఇది దాని మీద బాక్స్ మీద కూడా రాశారు 18 kgs అనేసి. ఎలా కుక్ చేసుకోవాలో ఏంటి అనేది చూడండి. మీట్ కూడా పెడితే ఈ విధంగా రోస్ట్ అయిపోయిద్ది అనమాట. మన చికెన్ ఫ్రై ఇలా చేసుకున్నప్పుడు కూడా దీనిలో చేసుకుంటే చాలా ఈజీగా మనకి అంటే టైం సేవ్ అవుతుంది. జాబులకి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఈ టైం సేవ్ అయ్యింది. ఇందులో పెట్టగానే ఆటోమేటిక్గా అలారం మోగిద్ది. అలారం టైంలో 12 minutes 10 minutes అట్లా
అలారం మోగి మనం అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం, చూడండి. మేము అంతకుముందు కూడా ఆర్గోస్కి వెళ్ళి చూసాము. ఆర్గోస్లో కూడా 250 పౌండ్లు 25,000 తక్కువ అయితే ఏం లేదు. సరే ఆఫర్లో వస్తుంది, వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి ఆఫర్ కోసం వెయిట్ చేసాము. లక్కీగా ఆఫర్లో మాకు 15,000కే వచ్చింది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఈ గ్రిల్లో ఉపయోగించుకునే ఐటెం ఇవన్నమాట. చూడండి, ప్లేటు, బౌలు, ఈ గ్రిల్ ఉపయోగించుకునేది ఇవంతా. ఈ గ్రిల్ మీద పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా ఇందులోకి దిగిపోద్ది అనమాట మనకి. అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా మనకి ఈజీగా ఇందులో చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా కూడా మనం ఏమేమి వండుకోవచ్చు ఏంటి అనేది ఒక ఫుడ్ బుక్ లాగా, బుక్ మాన్యువల్, మామూలుగా మనం ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేసి ఈ బుక్. వెజిటేబుల్స్ కూడా మనం రోస్ట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది వెజిటేబుల్స్ తినేవాళ్ళు ఉంటారు కదా, పచ్చి ఉడకబెట్టుకొని గ్రిల్ చేసుకొని దాని మీద పెప్పర్ సాల్ట్ వేసుకుని. చూడండి, ఫిష్ కూడా, ఇవన్నీ కూడా ఏ విధంగా ఏమేమి మనం యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది దీనికి మాన్యువల్ బాగా బుక్ అనమాట. ఇది వాళ్ళది కంపెనీ కార్డు. ఇది నింజా అనేది నెంబర్ 1 కంపెనీ అనమాట. అది ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు. అయినా కూడా మేము కూడా యూట్యూబ్లో కూడా మేము కూడా సెర్చ్ చేసాము. క్విక్ స్టార్ట్ గైడ్ అనమాట. అంత బుక్ చదవటం కష్టం అనుకుంటే తొందరగా ఏ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలనేది తొందరగా ఒక గైడ్ లాగా ఇది ఇచ్చారనమాట. ఒక బుక్, ఒక పేపర్ లాగా. ఎందుకంటే కొంతమందికి ఎంత చదివే అంత టైం ఉండకపోవచ్చు కదా అనేసి ఏమేమి మనం కుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా క్విక్ గైడ్ లాగా ఒక పాంప్లెట్ లాగా ఇచ్చేసారు వాళ్ళు. ఎలా కుక్ చేసుకోవాలి, ఎన్ని మినిట్స్ కుక్ చేసుకోవాలి అనేసి పాంప్లెట్ లాగా ఇచ్చేసారు. ఇదైతే ఈజీగా కొంచెం ఒక 10 మినిట్స్ రీడ్ చేస్తే సరిపోతుంది కదా అనేసి. ఇది కూడా బుక్ కూడా చూపించాను కదా. ఇదిగోండి, ఇది ప్లేట్లు. గ్రిల్, ఇది ప్లేటు. ఇదంతా కూడా ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా మనం చూసుకొని ఇప్పుడు పెడదాము. ఇది దాన్ని క్లీన్ చేసుకునే బ్రష్ కూడా ఇచ్చారు చూడండి. ప్యాకింగ్ అంతా ఇది వారంటీ 5 years ఏమో వారంటీ ఉన్నట్టుంది. వారంటీ కూడా మనకి ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏది వచ్చినా కంపెనీ వారంటీ, కంపెనీ వాళ్ళు మళ్ళీ కొత్తది ప్రోడక్ట్ ఇస్తారు. ఈలోపు ఏదైనా మనకి డ్యామేజ్ అయినా ప్రాబ్లం అయినా ఏదైనా కూడా మనం రిటర్న్ ఇస్తే మనకి కొత్త వస్తువు ఇస్తారు. అసలు చాలా బరువు ఉంది, అసలు ఎంత బరువు ఉందో. ఇదేంటిది తినా, ఇది చూడండి అసలు ఇది ఊరిపోవటం అనుకుంటా. ఇది మనకి తెలిసిందేగా, మేము ఇక్కడ ఆర్డర్ చేసాం యూకే ప్లగ్. ఇవన్నీ ఇక్కడ పక్కన అంతా సీలు. ఇదంతా టూల్ కిట్, చార్జరా ఏంటి ఇది. దేనికి అది అర్థం కాలే నాకు. ఇది టెంపరేచర్ ఎంత టెంపరేచర్ చెక్ చేసుకునేదా అనుకుంటున్నాను.
అది ఇదిగోండి చూడండి ఇంతే. పెద్ద ఓవెన్తో మనం ఓవెన్లు ఆ ప్లేట్లు అవన్నీ కూడా గ్రిల్స్ అవన్నీ మనం క్లీన్ చేసుకునే దానికన్నా ఇది ఈజీగా మనకి డిష్ వాషర్ సేఫ్ అనమాట. డిష్ వాషర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇదొక ప్లేటు. ఇది అది గ్రిల్ చేసుకునేది. ఇదేమో ఈ ప్లేట్లో అంతే అంతే. ఇది గ్రిల్ లాగా చూడండి. ఎయిర్ పోయేదా ఇది పెట్టాలి. ఇదిగోండి ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది మామూలు ఒక ప్లేటు. ఈ ప్లేట్లో మనం ఏదైనా ఆయిల్ అట్లా కిందకి దిక్కోకుండా నార్మల్గా మనం చికెను మనం అవన్నీ ఫ్రై చేసుకుంటాం కదా, ఇట్లా డైరెక్ట్గా అయినా ఇందులో పెట్టేసేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్, మేము ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసి చూపిస్తాము. ఇది ఓవెన్లో పెడతాను జనరల్గా, నేను ఇందులో చేసి పెడతాను. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఇందులో ఉండే ఆయిల్ అంతా దిగిపోవాలనుకోండి, ఇది ఒకటి ప్లేట్ దీంట్లో సెట్ చేసుకునేలాగా దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేసుకుంటే ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం కిందకి ఈ ప్లేట్లోకి దిగిపోద్ది అనమాట. అది మనం వాష్ చేసుకోవచ్చు, డిష్ వాషర్లో పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆనియన్ రింగ్స్ అలాగా ఈజీ అనమాట. ఇది చాలా ఈజీ కుక్ అనుకుంటే మనకి ఇది అంటే వాష్ చేసుకోవడానికి కూడా సింపుల్గా అయిపోయింది కదా. ఇదిగోండి గ్రిల్. ఇప్పుడు మనం తందూరి చికెన్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ గ్రిల్ చేసుకోవాలనుకోండి, ముక్కలు అంతా పెద్ద పెద్ద ముక్కలు అంతా దీని మీద పెట్టేసుకుంటే ఇందులోంచి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకి ఆ ప్లేట్లోకి దిగిపోయింది. షేపు ఇదిగోండి మోడల్ షేపు ఇట్లా, ఇది కూడా మనకు అర్థమైపోయింది. ఇట్లా దీని మీద పెట్టేసుకుని ఇప్పుడు గ్రిల్ అన్న చేసుకోవడానికి అలాగే ఇది ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్ కానీ అలాగే ఆనియన్ రింగ్స్ ఇవన్నీ కూడా గార్లిక్ బ్రెడ్ ఇవన్నీ పిజ్జాలు ఇవన్నీ చేసుకోవడానికి ఇదనమాట. చాలా నేనైతే ఇది హైలీ రికమెండెడ్. చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లేట్లు మనం నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు కదా, అదే గ్రిల్ చాలా టైం పట్టింది. ఇది మనం ఆప్షన్ ఇక్కడ ఇది క్లోజ్ చేసుకోగానే ఇక్కడ స్టాప్ బటన్ ఇవన్నీ కూడా ఇది చూడండి మనం పవర్ ఆన్ చేసేసుకుని డిజిటల్ ఇక్కడ స్టార్ట్ అవన్నీ కనిపిస్తుంది. దీనికి ఇన్ని మినిట్స్, ఇది 12 మినిట్స్ చికెన్ నగెట్స్కి, అదే ఫ్రెంచ్ ఫ్రైస్కి 10 మినిట్స్ అలా అలా ఉంటుంది. ఇక్కడ కనపడుతుంది డిజిటల్ కోడ్, అది కూడా చూపిస్తాను నేను ఒక వీడియో చేసి. ఇదేమో గ్రిల్ ఎంత టెంపరేచర్ అయింది ఏంటని చూసుకోవడానికి ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను. ఒక నిమిషం. అదంతా ఎక్స్టెన్షన్ వైర్ కావాలి. డిజిటల్ ఇది నొక్కాలి స్టార్ట్. అదిగోండి చూడండి. ఇప్పుడు మన గ్రిల్ అయితే మినిట్స్ రోస్ట్, గ్రిల్ రోస్ట్, బేకు రీహీట్ కానీ ఏదన్నా ఫ్రోజన్ ఉంటే రీహీట్. అది అంటే మళ్ళీ వేడి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు, బేక్ కుక్ అంటే మనం ఇది ఉంటుంది కదా కేకులు అవన్నీ ఉంటాయి కదా, ఆ కేకులు కూడా చిన్నగా కేక్ చేసుకోవాలన్నా అందులో చేసేసుకోవచ్చు 10 మినిట్స్ అలాగా. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఉంటాయి కదా, అవి ఎయిర్ ఫ్రైయర్. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టుకోవాలి. టైమ్ అప్ కిందకి పైకి అయితే మనకు తెలిసి జనరల్గా ప్రతి ఒక్కరికి ఓవెన్ యూజ్ చేసే వాళ్ళందరికీ అర్థమైద్ది అదంతా కూడా. ఇప్పుడు ఇది మేము దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ పెడతాను, అది కూడా చూపిస్తాను. ఇవి మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎయిర్ ఫ్రైస్ వాటికి ఏమి ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు జనరల్గా చికెను, కొంతమంది ఇక్కడ వాళ్ళు బీఫ్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు కదా, ఆ బీఫ్ అవి పెట్టుకున్నప్పుడు కుక్ అయిందా లేదని మనం చెయ్యి పెట్టిదా అంటే షాక్ అట్లా ఏమవదు. వీళ్ళు ఒక సేఫ్టీ కోసం అన్నమాట ఇది పెట్టి మనం మధ్యలో చూడండి ఇక్కడ
ఇక్కడ చికెన్ ఇక్కడ పెట్టుకుంటాం కదా గ్రిల్ మీద, ఇట్లా గుచ్చితే ఇక లోన్ గుచ్చి పెడితే ఆ టెంపరేచర్ ఆ మొక్క మధ్యలో కూడా ఉడికిందా లేదా అనేది కూడా మనకి ఇక టెంపరేచర్ ఈ డిస్ప్లే మీద చూపిస్తుంది అనమాట. ఈ వైర్ ద్వారాగా ఈ డిస్ప్లే మీద టెంపరేచర్ ఎంత కుక్ అయింది. ఇప్పుడు మనం జస్ట్ అదే ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే 7 to 6 minutes, అదే మామూలుగా నగెట్స్ వాటికైతే 12 minutes. అది మనకు తెలిసిపోతూ ఉంటుంది వండుతుండగా. అక్కడ కూడా మనం మాన్యువల్ అయి చదువుకున్నాం కాబట్టి. అదే చికెన్ అనుకోండి దాదాపుగా 20 minutes ఎట్లా మ్యాక్సిమం పడుతుంది కదా, ఆ 20 minutes లోపు ఒక 10 minutes తర్వాత ఎంతవరకు కుక్ అయిందో ఇంకెంత ఉందో అనేది మనం ఆ చికెన్కి మనం గుచ్చామనుకోండి, బీఫ్ కానీ పంది కానీ కొంతమంది వీళ్ళు తింటారు కదా, వీటిని గుచ్చి మధ్యలో ఇలా గుచ్చితే ఈ ముక్కకు గుచ్చితే అది ఎంత కుక్ అయింది ఏంటి అనేది మనకి గ్రిల్లు టెంపరేచర్ గ్రిల్లు ఎంత అది చికెన్ కుక్ అయింది లేదా అయింది ఈ టెంపరేచర్ ఈ డిస్ప్లే మీద మనకి చూపిస్తుంది అనమాట. ఇదిగోండి అది ఇక్కడ చూపించండి, ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తుంది. ఇక్కడ ఇది మనం ఆ చికెన్కి ఇట్లా గుచ్చంగానే ఇక్కడ డిస్ప్లే మీద ఎంత కుక్ అయింది, ఇంకా సగం కుక్ అయింది, ఇంకా సగం కుక్ కావాల్సింది, ఇంత టెంపరేచర్ అయిందని చూపిస్తుంది. ఇది పెట్టినప్పుడు మనకి అలారం లాగా కూడా మోగుద్ది. ఇది మామూలుగా ఎయిర్ ఫ్రైస్కి పిజ్జాలకి వాటికి అవసరం లేదు, మనకి జనరల్గా తెలిసిపోయిద్ది. ఈ చికెన్ అప్పుడు మనం చేయి పెట్టుకోండి చేసుకోవడానికి ఇది ఇందులో మధ్యలో గుచ్చేసి ఈ మూత క్లోజ్ చేసేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు ఇది ఊరక ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పక్కన ఇచ్చాడు, ఈ పక్కన ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు జనరల్గా మేము చికెన్ ఏం చేయట్లేదు కాబట్టి, ఈరోజు సాటర్డే చేయట్లేదు కాబట్టి మేము ఫ్రైసే కాబట్టి నేను ఇందులో పెట్టి చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు కొంచెం క్లీన్ చేసేసుకొని నీట్గా చూడండి. ఆయిల్ అది కిందకు పడిపోతుంది కాబట్టి ఈ ట్రే నేను సెట్ చేసుకున్నాను. ఈ ట్రే సెట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ పెట్టాను. రైస్ ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చారు మాకు ఇప్పుడు. అదే మామూలుగా ఓవెన్లో పెట్టినా చాలా టైం పట్టుద్ది. అలాగే మనం ఫ్రై చేసామనుకోండి ఆయిల్ అంత హెల్తీగా కాదు కాబట్టి ఇది జనరల్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి ప్రస్తుతం అయితే ఇవి వేసి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి క్లోజ్ చేసేసి అప్పుడు టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. 7 minutes స్టార్ట్ కొట్టు. స్టార్ట్ ఎయిర్ ఫ్రైయర్ ఫస్ట్ స్టార్ట్ 1 ఇది డౌన్ చేయి. 7 minutes ఇదిగోండి చూడండి నేను సెట్ చేస్తున్నాను. అదిగోండి 7 minutes. మళ్ళీ స్టార్ట్ బటన్ అదిగోండి సౌండ్ వచ్చింది చూడండి మనకి. కుక్ అవ్వటం స్టార్ట్ అయిందనమాట. ఇది కుక్ మొత్తం అయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి మీరు గమనించండి సౌండ్ ఎలా కుక్ అవుతుందో. గమనిస్తే సౌండ్ కూడా ఎయిర్ ఫ్రై అవుతున్నట్టుగా చూడండి. 200 degrees ఎయిర్ ఫ్రై అవుతున్నట్టుగా మనకి ఇదంతా ఈజీ టు క్లీన్ కూడా, అంటే చాలా మనకి హ్యాండీగా ఉంటుంది అనమాట. ఇందాక యాడ్ ఫుడ్ అని చూపించింది కదా, అది ప్రీ హీట్ చేసుకుంది అనమాట. అంటే కొత్తది కాబట్టి అది ప్రీ హీట్ చేసుకుని ఇంకా సెట్ చేసేసుకుంది. ఇప్పుడు చూడండి మేము 7 minutes పెట్టాం కదా, ఆల్రెడీ 2 minutes వచ్చింది. ఇంకా 5 minutes ఉంది. ఈ 5 minutes తర్వాత మనకి అలారం అవుతుంది అనమాట. ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇదిగోండి చూడండి 7 minutes అయిపోయింది. చాలా ఇక్కడ మాట్లాడుకున్నంతసేపట్లోనే ఎంత క్విక్గా అయిపోయిందో. ఇప్పుడు ఎలా ఉడికినాయి ఏంటి అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్. అబ్బా మామూలు బయట మనం మెక్డొనాల్డ్స్లో కానీ కేఎఫ్సీలో కానీ వాటిలో కానీ వీటిలో కొనుక్కుంటాం కదా, అలా కొనుక్కునే విధంగా ఎలా వచ్చినాయి చూడండి. ఎంత 7 minutesలోనే అదే ఫ్రై చేయాలి ఇది చేయాలని. ఇప్పుడు ఎక్సెస్ కూడా ఏమన్నా ఉందో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. కొంచెం హాట్గా ఉంది. ఇదిగోండి చూడండి ఆయిల్ కానీ ఏమైనా ఇందులో దిగిందా లేదా. ఇది కూడా ఇట్లా పక్కన కొంచెం వేడిగా ఉంది కదా, చూడండి అసలు ఆయిల్ అయితే ఏమీ దిగలేదు. ఎంత క్రిస్పీగా. ఇది ఇంకా చక్కగా డిష్ వాషర్లో పెట్టేసేసుకోవచ్చు. దీన్ని మనం డిష్ వాషర్ షేప్ కూడా
ఇది మామూలుగా ఇది కూడా మనం డిష్ వాషర్లో పెట్టుకోవచ్చు. ఇదంతా క్లీన్ అది ఎప్పటికప్పుడు కొంచెం కోల్డ్ అయిపోయిన తర్వాత కొంచెం క్లీన్ చేసేసుకుంటే మనకి చాలా యూజ్ఫుల్గా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంక రోజు టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఏదైనా మామూలుగా బేక్ కానీ రొయ్యలు చేసుకోవచ్చు ఇందులో, ఫ్రై చేపలు అన్నీ చేసుకోవచ్చు. మెనూ చూపించాం కదా, ఇదిగోండి దీని మీద కొంచెం సాల్ట్ వేసి ఇది ఒకటి మీకు ఇప్పుడు మేము తింటున్నాం. దా ఇదిగో ఈ ప్రోబ్ మనం మామూలుగా ఎందుకంటే చికెన్ వండుకున్నప్పుడే అది హీట్ అయిందో లేదో చూసుకోవడానే కదా, అందుకనే ఈలోపు మనం ఇది ఎక్కడ లూజ్ అవ్వకుండా పారేసుకోకుండా కూడా మనం ఇక్కడే స్టిక్ చేయాలన్నమాట. స్టిక్ చేసుకోవచ్చు. అది ఎట్లాగో చూడండి. ఇది తీసుకున్న తర్వాత మనం ఇందులో దీంట్లో ఇట్లా పెట్టేసేసి ఇదిగోండి ఇందాక ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే ఇలా ఇందులో పెట్టేసి, అంటే మనం లూజ్ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి పాడేసుకుంటూ ఉంటాం కదా జనరల్గా ఎవరైనా. కొంచెం టైట్గా ఇదిగోండి పెట్టేసి ఈ విధంగా పెట్టేసి ఇందులోనే దీన్ని ఇదిగోండి చూడండి ఇక్కడే పక్కన కింద ఈ పక్కనే ఇగోండి చూడండి ఎంత ఈజీగా ఇక్కడే పెట్టుకేసేసుకోవాలి. అదే మనం ఇంకా వేరే చోట ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. కానీ లూజ్ అయిపోతే మన చికెన్ ఉడికిందో లేదో చూసుకునేటప్పుడు ఎత్తుక్కోవాల్సి వస్తుంది కదా. ఇక్కడ మ్యాగ్నెట్, ఈ మ్యాగ్నెట్కి ఇక్కడ స్టిక్ అయిపోయింది మనం ఇట్లా పెట్టుకోగానే. అంతే ఇక చూడండి ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఇది యూజ్ఫుల్ అనుకుంటున్నాను. మాకు కూడా చాలా యూజ్ఫుల్ అయింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.